నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దామాషా పద్ధతిలో రిజర్వేషన్లకు తిలోదకాలు ఇస్తున్నారా? అడుగడుగున బడుగు జీవులకు అన్యాయం జరుగుతోందా? రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక లెక్క, వెనుకబడిన తరగతుల ప్రజలకు మరొక లెక్క చొప్పున లెక్కలు పాటిస్తున్నారా? రిజర్వేషన్ల అమలులో వింత వైఖరితో తిప్పలు తప్పడం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడాల్సిందే. సమాజంలో ఆర్థిక సామాజిక సమానత్వం తీసుకురావాలన్న లక్ష్యంతో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రచించిన రాజ్యాంగ ఫలాలు కొందరికే అందుతున్నాయన్న ఆందోళన బడుగు బలహీన వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. స్వాతంత్రం సిద్ధించి 8 దశాబ్దాలకు చేరుకుంటున్నప్పటికీ ఎన్నికల హామీలుగానే వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి మిగిలిపోతోంది. అయినప్పటికీ అడుగడుగున అణచివేతలకు బలవుతున్న బడుగు జీవులకు బాసటగా నిలిచేలా ఏ రాజకీయ పార్టీ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనుచూపు మేరలో కానరావడం లేదు. దామాషా పద్ధతిలో ఇతర అన్ని కులాలకు సమాన అవకాశాలు లభిస్తున్నప్పటికీ మేమెంతో మాకంతా కావాలని పట్టుబడుతున్న బడుగు జీవులు మాత్రం పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక లెక్క ప్రకారం రిజర్వేషన్ల అమలు జరుగుతుండగా వెనుకబడిన తరగతులకు మాత్రం వింత విధానంలో అమలు చేయడం శాపంగా పరిణమిస్తోంది. భారత రాజ్యాంగంలో రచించబడిన చట్టాలకు లోబడి నిబంధనలకు అనుగుణంగా పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు పక్కాగా జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఉన్నత కులాలకు చెంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ పేరిట అమలులోకి తెచ్చిన 10% రిజర్వేషన్లు అందిస్తున్నాయి. ఈ రిజర్వేషన్లను గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాం నుంచి అమలు చేస్తుండటంతో ఆ వర్గాలకు మేలు జరుగుతోంది. మరోవైపు అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న ముస్లిం తదితర మైనారిటీల ప్రజలను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు కల్పించగా ఆయా వర్గాల పేద కుటుంబాల్లోనూ నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు వెలుగులు నింపుతున్నాయి. అయితే ఓబీసీ రిజర్వేషన్ల పేరిట బడుగు బలహీన వర్గాల ప్రజలను 4 కేటగిరీలుగా విభజించి అమలు చేస్తున్న రిజర్వేషన్ల అమలు విధానంలో మాత్రం లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా విభాగాల కులాల ప్రజలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందన్న ఆందోళన బాధిత వర్గాల నుంచి వినిపిస్తోంది. 6% జనాభా ఉన్న అగ్రకులాలకు సైతం ఈడబ్ల్యూఎస్ ద్వారా రాజ్యాంగ ఫలాలు 10% నేరుగా లభిస్తున్నాయని, రిజర్వేషన్లు తమకు పూర్తి స్థాయిలో దక్కకపోవడంతో తాము ఆర్థికంగా సామాజికంగా మరింత వెనుకబడిపోతున్నామన్న ఆవేదన ఓబీసీ వర్గాల నుంచి వినిపిస్తోంది. రిజర్వేషన్ల అమలు తీరు ఎలా ఉందో చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు జరుగుతోంది. అయితే ఓబీసీలకు ఇస్తున్న కోటాలో నాన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్ విధానాలను పక్కాగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు మిగతా వర్గాలలో ఆ విధానాల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో అగ్రవర్ణ కులాల పేదలతో పాటు ఎస్సీ ఎస్టీలలో ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకు సైతం రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. 50% లోపు రిజర్వేషన్ స్లాబ్ విధించడంతో ఓబీసీలకు మాత్రమే అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 100% రిజర్వేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తేనే ఓబీసీలకు వారి దామాషా ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు దక్కాలని, కానీ అది జనరల్ కోటాకు వెళుతుండటంతో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కోటా పోగా జనరల్ కోటాలో కూడా ఆయా వర్గాలకు చెందిన వారు అవకాశాలను అందుకుంటున్నట్లు ఆరోపణలు, ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బీసీలే అంతిమంగా నష్టపోతున్నారని తెలుస్తోంది. ఎప్పుడో అమలులోకి వచ్చిన మండల్ కమిషన్ సూచనలనే ఇంకా పాటిస్తూ జనాభా దామాషా పద్ధతిని అమలు చేయకపోవడం
ఓబీసీల ఆందోళనలు, విమర్శలకు కారణంగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అమలు చేస్తామంటూ ప్రకటించినప్పటికీ ఆయా రిజర్వేషన్ల అమలులో ఉన్న న్యాయబద్ధమైన సమస్యలను పక్కనబెట్టిందన్న ఆరోపణ వినిపిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల విధానంపై 50% స్లాబ్ విధించిందన్న సాకుతో బీసీ రిజర్వేషన్ల అమలును అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ ఫలాల పంపిణీలో గందరగోళం ఉందా? దాన్ని చూద్దాం. ఎస్సీ ఎస్టీలకు లేని నిబంధనలు ఓబీసీలపై మోపి వారిని అణచివేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే అమలు చేస్తున్న రిజర్వేషన్లలో 50% స్లాబ్ విధానం సరైనదే అయినప్పటికీ మిగతా 50% వాటాలో కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని, అక్కడ కూడా ఆర్థిక ఒత్తిళ్లు, ఎస్సీ ఎస్టీల నుంచి తీవ్ర పోటీ ఉంటోందని, దీంతో వెనుకబడిన వర్గాల ప్రజలు ఆ ఫలాలు పొందలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తోందని, శాస్త్రీయంగా రిజర్వేషన్ల అమలుకు స్లాబ్ అవసరం లేదన్నది బీసీ వర్గాల నాయకులు అభిప్రాయంగా వినిపిస్తోంది. బీసీ వర్గాల నాయకుల అభిప్రాయంగా వినిపిస్తోంది. కేవలం తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, మొక్కుబడిగా రిజర్వేషన్ల అమలుపై చిలుక పలుకులు పలుకుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను దామాషా పద్ధతిలో అమలు చేసినప్పుడే బీసీ రిజర్వేషన్లకు సార్థకత లభిస్తుందని, ఊకదంపుడు ప్రసంగాలు, మొక్కుబడి చర్యలతో కాదని వారు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు ఇస్తామంటున్న 42% రిజర్వేషన్లు అన్ని పార్టీలు ఇచ్చే అవకాశం ఉండదని, దీంతో ఆర్థికంగా బలమైన అగ్రవర్గాల అభ్యర్థులు బరిలో నిలిస్తే బడుగులు ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. అసెంబ్లీలో బిల్ పాస్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణకు సరైన విధంగా సహకరించడం లేదన్న అనుమానం కలుగుతోందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలన్నీ ఒకే త్రాటిపైకి వచ్చి బీసీల రిజర్వేషన్ కోసం పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. అనేక సవరణలతో రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చిన రాజకీయ పార్టీలు బీసీలను ఆదుకునే విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అందుకోసం రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలన్నది వారి అభిప్రాయంగా వినిపిస్తోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.